హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డివిజిబిలిటీ రూల్స్ గురించి చెప్పాలనుకున్నాను. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో డివిజిబిలిటీ రూల్స్ మీద విడివిడిగా ఎలా ఏ నెంబర్కి ఎలా రూల్స్ ఉంటాయి అనేది మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు నేనేంటంటే ఆ డివిజిబిలిటీ రూల్స్ మీద కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేవి ఇవాళ చేస్తున్నాను. సో అయితే ముందు డివిజిబిలిటీ రూల్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2తో ఏ నెంబర్ అయినా సరే డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అంటే ఈవెన్ నెంబర్ అంటే ఏంటంటే 0, 2, 4, 6, 8 ఇలా లాస్ట్ నెంబర్ కానీ ఈవెన్ నెంబర్ అయితే అది ఖచ్చితంగా 2తో డివిజిబుల్ అవుతుంది. అలాగే 3, 9తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ డిజిట్స్ యొక్క సమ్ అనే వాల్యూ కానీ 3తో 9తో డివిజిబుల్ అయితే అది ఖచ్చితంగా 3తో 9తో డివిజిబుల్ అవుతుందని అర్థం. అలాగే 486లో 4తో ఏదైనా నెంబర్ డివిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు మొత్తం నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుందని అర్థం. అలాగే 8 కూడా లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అయితే మొత్తము నెంబర్ అనేది కూడా 8తో డివిజిబుల్ అవుతుందని అర్థం. అలాగే 16 కూడా అంతేనమాట. 16తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివిజిబుల్ అవ్వాలి. అలా డివిజిబుల్ అయితే మొత్తం నెంబర్ అనేది 16తో డివిజిబుల్ అవుతుంది అనమాట. అలాగే 5, 10 సో 5తో ఏ నెంబర్ అయినా డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 0 లేదా 5 అనేది ఉండాలి. అలా ఉంటే ఆ నెంబరు 5తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ 10తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 0 అయి ఉండాలి. అలా ఉంటేనే ఆ నెంబరు 10తో డివిజిబుల్ అవుతుంది. అయితే ఇంకో కొన్ని నెంబర్లు నేను చూస్తున్నాను. 6, 12, 14, 15, 18 6 అనే నెంబర్ 6 ఏ నెంబర్నైనా సరే డివిజిబుల్ చేయాలి అంటే ఆ 6 అనే నెంబరు ఖచ్చితంగా ఆ నెంబర్ మొత్తం 2తో 3తో డివిజిబుల్ అవ్వాలి. అంటే ఏ నెంబర్ అయితే 2తో 3తో రెండింటితో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబరు 6తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. అలాగే 12 అనే నెంబర్ కూడా 12 అనే నెంబరు ఏ నెంబర్నైనా డివిజిబుల్ చేయాలి అంటే దానిలో ఆ నెంబరు 4తో 3తో రెండింటితో డివిజిబుల్ అయితేనే 12తో డివిజిబుల్ అవుతుందని అర్థం. అలాగే 14 కూడా 14తో ఏ నెంబర్ అయినా డివిజిబుల్ అవ్వాలి అంటే 7తో 2తో రెండింటితో డివిజిబుల్ అయితేనే ఆ నెంబరు 14తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. అలాగే 15 కూడా 15 అనేది ఏ నెంబర్ అయినా డివిజిబుల్ చేయాలి అంటే ఖచ్చితంగా అది 3ని 5 ఈ రెండు నెంబర్ కానీ డివిజిబుల్ అయితే 15 అనేది డివిజిబుల్ అవుతుంది. అలాగే 18 కూడా సో 18 అంటే 9, 2 ఈ రెండు డిజిట్స్ కానీ ఏ నెంబర్ అయినా డివిజిబుల్ చేయగలిగితే 18 అనేది చేస్తుంది. సో ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 6 అనే నెంబర్ ఉందండి. 2, 3s are 6 సో కాబట్టి 2, 3 రెండు నెంబర్లు డివిజిబుల్ అయితేనే 6 డివిజిబుల్ అవ్వద్ది. అలాగే 12 4, 3s are 12 4, 3తో రెండింటితో డివిజిబుల్ అయితేనే 12 అనే నెంబరు డివిజిబుల్ అవుతుంది. అలాగే 14 7, 2s are 14 7, 2 అనే నెంబర్లు రెండు కానీ డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 14తో కూడా డివిజిబుల్ అవుతుంది. అలాగే 15 3, 5s are 15 సో 3తో 5తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 15తో కూడా డివిజిబుల్ అవుతుంది. అలాగే 18 9, 2s are 18 సో 9, 2తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ కూడా 18తో డివిజిబుల్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో అలాగే 11తో ఏ నెంబర్ అయినా డివిజిబుల్ అవ్వాలి అంటే వాటి యొక్క ఈవెన్ పొజిషన్స్ ఆడ్ పొజిషన్స్ మధ్య డిఫరెన్స్ 0 అయినా అవ్వాలి లేదా 11తో డివిజిబుల్ అయినా అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్లో ఆ 11 అనే నెంబరు డివిజిబుల్ అవుతుంది అని అర్థం. అలాగే ఇంకో కొన్ని నెంబర్లు చూస్తే 7, 13, 17, 19 వీటికి నేను ఆస్కిలేటర్ అనే పదాన్ని వాడతాను. అంటే 10th వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ 10th వాల్యూస్ అంటే 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ఇలాంటి వాటిని నేను 10th పవర్ వాల్యూస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 టేబుల్ తీసుకున్నాను అనుకోండి. 7 1s are 7 7 2s are 14 7 3s are 21 అంటే 10th వాల్యూ ఉందా కదండి. ఇక 10th వాల్యూకి +or-1లో ఉంటే దాన్ని ఆస్కిలేటర్ కింద తీసుకోవాలి. ఇప్పుడు 21 నేను ఏం చేయవచ్చు అంటే 20 + 1 అని చెప్పి రాసుకోవచ్చు. అంటే 7తో డివిజిబుల్ అవ్వాలి అంటే
లాస్ట్ డిజిట్ని మనం 2తో మల్టిపుల్ చేయాలండి. 2తో మల్టిపుల్ చేసి ఇక్కడ ప్లస్ చేస్తాం కదండి, అక్కడ ఏం చేయాలంటే మైనస్ చేసి మనం చేయాలన్నమాట. ఆ వచ్చిన వాల్యూని మైనస్ చేస్తే ఆ వచ్చే వాల్యూ 7తో డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 13 కూడా 13 1s are 13, 13 2s are 26, 13 3s are 39 అంటే 40 మైనస్ 1 రాసుకోవచ్చు. అంటే లాస్ట్ డిజిట్ని 4తో మల్టిపుల్ చేసి ఆ వచ్చిన వాల్యూని మిగతా వాల్యూకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అక్కడ ప్లస్ చేస్తే ఆ వచ్చే వాల్యూ 14తో డివిజిబుల్ అవుతుంది, 13తో డివిజిబుల్ అయితే మొత్తం నెంబర్ 13తో డివిజిబుల్ అవుతుందని అర్థం. అలాగే 17లో 17 1s are 17, 17 2s are 34, 17 3s are 51. సో 51 ఏ రాసుకోవచ్చు, 50 ప్లస్ 1 అని చెప్పి మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ని 5తో మల్టిపుల్ చేయాలి. ఆ వచ్చిన వాల్యూని మనం ఈ 5తో మల్టిపుల్ చేసిన వాల్యూని మిగిలిన వాల్యూతో మైనస్ చేస్తే ఆ వచ్చే వాల్యూ ఖచ్చితంగా 17తో డివిజిబుల్ అవ్వాలి. అదేవిధంగా 19 1s are 19, సో 20 మైనస్ 1 అంటే లాస్ట్ డిజిట్ని 2తో మల్టిపుల్ చేసి వచ్చిన వాల్యూని ప్లస్ చేస్తే ఆ మిగిలిన వాల్యూకి ప్లస్ చేస్తే వచ్చే వాల్యూ ఖచ్చితంగా 19తో డివిజిబుల్ అవ్వాలి. ఇవి జస్ట్ రూల్స్. ఇది నేను ఇక్కడ షార్ట్ కట్లో చెప్పాను. సో దీనికి సంబంధించిన రిలేటివ్ వీడియోస్ ఆల్రెడీ బోర్డ్ మాస్లో సపరేట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్గా వీడియోస్ ఉన్నవి. సో అవి చూడండి. అయితే ఇప్పుడు వీటి మీద కొన్ని డివిజిబుల్ అవుతాయా లేవా అనే కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే దానిలో ఈ 5 నెంబర్స్ 4తో డివిజిబుల్ అవుతాయా లేదా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. సో 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే రూల్ ఏంటి, ఖచ్చితంగా లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు జనరల్గా నేను ఆబ్జెక్టివ్ టైప్ ఇవ్వకుండా ఇలా బేసిక్లో చిన్న మెథడ్లో ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఎందుకంటే ఇలా చేస్తే ఎక్కువ కవర్ అవుతాయి. సో ఆబ్జెక్టివ్ టైప్లో కన్నా ఈ డివిజిబిలిటీ రూల్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అలాగే కొన్ని న్యూమరికల్ మెథడ్స్ని క్యాలిక్యులేషన్ చేయడానికి డివిజిబుల్ రూల్స్ అనేది చాలా అవసరం. సో అందుకనే నేను ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఎక్కువ కవర్ అవ్వడానికి కోసం ఇలా రాశాను అనమాట. సో ఫస్ట్ వీటిలో 4తో డివిజిబుల్ అవుతున్నాయో లేవో ఒకసారి చెక్ చేద్దాం. సో 4తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి. సో చూడండి 4 2s are 8, సో 0 ఉంది కాబట్టి 0 2, సో 0 8 అనేది 4తో డివిజిబుల్ అయింది కాబట్టి ఈ నెంబర్ మొత్తము 4తో డివిజిబుల్ అవుతుంది. అలాగే ఈ నెంబర్ చూడండి 46, సో 4 1s are 4 బట్ 6 మిగిలిపోతుంది. సో అంటే 4 2s are 8 కాబట్టి కానీ ఇక్కడ పాయింట్ డిజిట్లో వస్తుంది, కానీ మనకి డివిజిబుల్ అనేది పర్ఫెక్ట్గా అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ 46 అనేది 4తో డివిజిబుల్ కాదు కాబట్టి ఈ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ కాదు అని చెప్పి మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 3 4 9 7 2 ఈ లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయంటే 72 ఉంది. 72 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా ఒకసారి చేద్దాం. 4 1s are 4, సో 4 మీద 3, సో 4 8s are 32. సో కాబట్టి 72 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది అనమాట. అలాగే 26, సో 4 5s are 20, 4 6s are 24. సో కాబట్టి 26 అనేది 4తో డివిజిబుల్ కాదు కాబట్టి ఈ నెంబర్ మొత్తము 4తో డివిజిబుల్ కాదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే 7 5 8 7 2 4, సో లాస్ట్ డిజిట్లు ఎన్ని ఉన్నాయి 24, సో 4 6s are 24 కాబట్టి ఓవరాల్గా ఈ నెంబరు 4తో డివిజిబుల్ అవుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. అయితే ఇక్కడ నేనేం తీసుకుంటున్నా అంటే 2 5 10 ఈ మూడితో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. సో 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రూల్ ఏంటి, లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో చూడండి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉందా, లేదు కదా. సో కాబట్టి ఇది 2తో డివిజిబుల్ కాదు. తర్వాత ఇక్కడ 0 ఉంది, సో ఈవెన్ నెంబరే కదా. సో కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ 5 ఉంది, సో 5 అనేది 2తో డివిజిబుల్ కాదు కదండి, అది ఆడ్ నెంబర్ కదండి. సో కాబట్టి ఇది 2తో డివిజిబుల్ కాదు. అప్పుడు అలాగే ఇక్కడ 0 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ ఈ 2తో డివిజిబుల్ అనేది అవుతుంది. నెక్స్ట్ అలాగే మళ్ళీ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈవెన్ నెంబరు లాస్ట్ డిజిట్ 0 కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఓవరాల్గా 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్లు ఏవేంటి, డివిజిబుల్ అయ్యేవి 19400, 25 370,
300000 నెంబర్లు 2తో డివిజిబుల్ అవుతాయి. అయితే నెక్స్ట్ 5 చూద్దాం. 5తో డివిజిబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి? లాస్ట్ డిజిట్ 0 లేదా 5 అనేది ఉండాలి. సో ఇక్కడ చూడండి 149 ఉంది. సో కాబట్టి ఇది 5తో డివిజిబుల్ కాదు. సో లాస్ట్ డిజిట్ ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ లాస్ట్లో 5 ఉంది కాబట్టి ఇది కూడా 5తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్ 0 ఉంది కాబట్టి 5తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి లాస్ట్ 5తో డివిజిబుల్ అవుతుంది. అంటే 5తో ఏ నెంబర్లు డివిజిబుల్ అవుతాయి? 19400, 720345, 25370, 30000 నెంబర్లు 5తో డివిజిబుల్ అవుతాయి. అయితే ఇంకోటి ఏంటంటే 10. సో 10తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 0 అయి ఉండాలా. సో లాస్ట్ డిజిట్ 0 అయితేనే అవి 10తో డివిజిబుల్ అవుతాయి. సో 149 లాస్ట్ 9 ఉంది కాబట్టి కాదు. అంటే ఓవరాల్గా ఈ 149 అనేది 2తో డివిజిబుల్ కాల, 5తో డివిజిబుల్ కాలేదు, అలాగే 10తో కూడా డివిజిబుల్ కాలేదు. సో లాస్ట్ డిజిట్ 0 కాబట్టి ఇది 10తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇది 10తో డివిజిబుల్ కాదు. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది 10తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది కూడా 10తో డివిజిబుల్ అవుతుంది. సో ఇలా మనం 2, 5, 10తో డివిజిబుల్ అయ్యే ఉన్నాయి చూడండి. అలాగే ఇంకొక కొన్ని ఇచ్చాను చూడండి. ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చాను. ఫస్ట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై సెకండ్ నెంబర్. అంటే ఈ ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ఈ ఓవరాల్గా నెంబర్ దేంతో డివిజిబుల్ అవ్వాలి? 6తో డివిజిబుల్ అవ్వాలి. ఈ ఓవరాల్గా నెంబర్ దేంతో డివిజిబుల్ అవ్వాలి? ఇక్కడ కూడా 6తో అవ్వాలి. ఇక్కడ ఏ నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి? 8తో. ఇక్కడ కూడా 8తో, ఇక్కడ కూడా 4తో డివిజిబుల్ అవ్వాలి. ఇవి మనం ఒకసారి చెక్ చేద్దాం. సో 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే రూల్ ఏం చెప్పాము? ఆ నెంబర్ మొత్తము 3తో మరియు అలాగే 2తో డివిజిబుల్ అవ్వాలి అని చెప్పి. సో 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే 6కి మనం 2 రాసాం, 3 అండ్ 2. సో 2 అంటే లాస్ట్ డిజిట్ 2 ఉంది కాబట్టి ఈవెన్ నెంబరు ఈ నెంబర్ మొత్తము 2తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇది 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలి. ఇది Dతో డివిజిబుల్ అవుతుందో లేదో చూడాలి అంటే ఈ వాల్యూస్ మొత్తాన్ని మనం, ఈ డిజిట్స్ మొత్తాన్ని మనం టోటల్ చేయాలి. 3 + 4 + 0 + 9 + 1 + 2 + 2 ఈ వాల్యూ మనం టోటల్ చేద్దామండి. 9 + 1 అంటే ఎంత? 10, 12, 14, 18, 18 ఒక 3 ఎంత? 21. సో 3 7s are 21. సో కాబట్టి ఓవరాల్గా ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ నెంబరు 3తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 2తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా 6తో అనేది డివిజిబుల్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఇదే విధంగా 6 అన్నారు. సో లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? 8 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా ఒకసారి మనం చెక్ చేద్దాం. 1 + 7 + 2 + 1 + 8. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. సో చూడండి 8 + 1 9, 9 + 2 11, 11 + 1 12, 12 + 7 19. సో 19 అనే నెంబరు 3తో డివిజిబుల్ అవుతుందా? కాదు. సో ఇక 2తో మాత్రం డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ కాదు. కాబట్టి ఓవరాల్గా ఇది కూడా 6తో డివిజిబుల్ కాదు అని అర్థం. నెక్స్ట్ 8తో డివిజిబుల్ అవ్వాలి అంటే రూల్ ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి 634 ఉంది. ఒకసారి మనం టేబుల్ చూద్దాం. సో 634 అంటే ఇక్కడ 63 ఉంది కదండి. సో 8 8s are ఎంత? 64. అప్పుడు 8 7s are మనం చూద్దాం. సో 8 7s are ఎంత? 56. సో 63లో 56 తీసేస్తారనుకోండి, అప్పుడు ఎంత మిగులుతుంది? 13లో 6 పోతే ఎంత ఉంది? 7 మిగులుతుంది. సో 7 అంటే పక్కన ఎంత ఉంది? 4 ఉంది, 74. సో 8 8s are 64, 8 8s are 64, 8 9s are 72. బట్ ఇక్కడ నాకు ఎంత ఉంది? 74. సో 74 డివిజిబుల్ కాదు కదండి. సో అప్పుడు ఈ 74 డివిజిబుల్ కాదు కాబట్టి 634 కూడా డివిజిబుల్ కాదు. సో 634 డివిజిబుల్ కాలేదు కాబట్టి ఓవరాల్గా నెంబర్ అనేది కూడా 8తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ అలాగే మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం 8తో. సో ఇక్కడ చూడండి
712 అంటే 8 9s are ఎంత 72. సో కాబట్టి 71 కన్నా పెద్దది. అప్పుడు 8 8s are చూద్దాం. 8 8s are ఎంత 64. సో 71లో 64 పోతే ఎంత మిగులుతుంది 7 మిగులుతుంది. పక్కన ఎంత ఉంది 272. 8 9s are 72. సో ఇప్పుడు ఈ 3 నెంబర్లు డివిజిబుల్ అవుతున్నాయి. సో ఈ 3 నెంబర్లు డివిజిబుల్ అవుతాయి కాబట్టి మొత్తం హోల్ నెంబర్ అనేది 8 ఏమవుతుంది డివిజిబుల్ అవుతుంది. అలాగే 4తో చూద్దాం. లాస్ట్ డిజిట్ చూడండి 0 4. సో 0 4 1s are 4. సో 4తో ఈ 2 నెంబర్లు డివిజిబుల్ అయ్యాయి కాబట్టి టోటల్ హోల్ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు నేను మ్యాచింగ్ బాక్స్ ఇచ్చాను. అంటే ఏంటంటే ఈ నెంబర్లు ఏ నెంబర్లతో డివిజిబుల్ అవుతాయో లేవో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ 3ని చెక్ చేస్తాను. 3తో చెక్ చేయాలంటే రూల్ ఏంటి డిజిట్స్ టోటల్ చేస్తే ఆ వాల్యూ ఖచ్చితంగా 3తో డివిజిబుల్ అవ్వాలి. అది రూల్. 11తో చూద్దాం. 11తో డివిజిబుల్ అవ్వాలి అంటే రూల్ ఏంటి ఈవెన్ పొజిషన్స్ అలాగే ఆడ్ పొజిషన్స్ రెండింటి యొక్క డిఫరెన్స్ 0 లేదా 11 వస్తే ఆ నెంబర్ 11తో డివిజిబుల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే 8తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ 3 డిజిట్స్ ఖచ్చితంగా 8తో డివిజిబుల్ అవ్వాలి. సో తర్వాత ఏంటంటే 7 ఆస్కిలేటర్ ప్రకారం మనం చూసుకుంటాం. ఇప్పుడు వీటిలో చూద్దాం. ఇప్పుడు 8తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవుతాయో లేదో చెక్ చేసుకోవాలి కదండి. సో 8తో లాస్ట్ 3 డిజిట్స్ చూడండి ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా. సో ఇక్కడ చూడండి 0 8 2s are 16. సో కాబట్టి ఈ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పి మనం మ్యాచ్ చేయొచ్చు. ఆ తర్వాత ఏముంది 3 అలాగే 11 అలాగే 7 అనేది ఉంది. ఇప్పుడు నేను 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి డిజిట్ టోటల్ చేస్తే వచ్చే వాల్యూ ఖచ్చితంగా 3తో డివిజిబుల్ అవ్వాలి. ఒకసారి నేను ఇది చెక్ చేస్తాను 1 + 2 + 8 + 9 + 2. సో 8 + 2 అంటే 10 అంటే 19 అంటే 20. సో 21 22 వచ్చింది కాబట్టి ఇది డివిజిబుల్ కాదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. పోనీ ఇంకేమైనా ఉంది ఈ నెంబర్ కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం 2 + 4 + 8 + 0 + 4. సో 8 4 ఎంత 12 ఒక 2 ఎంత 14 + 4 ఎంత 18 అని 3 టేబుల్తో పోతుంది కాబట్టి ఇది 3తో డివిజిబుల్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే 7తో డివిజిబుల్ అయ్యేది చూద్దాం. 7తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంది ఆస్కిలేటర్ అంటే లాస్ట్ డిజిట్ని దేంతో మల్టిపుల్ చేయాలి 2తో మల్టిపుల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని 7 అనేది కొంచెం కష్టం కాబట్టి 11 చూద్దాం. 11 చూసిన తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు 11 రాయాలి అంటే ఇక్కడ నేను ఈ వాల్యూ తీసుకున్నాను 1 2 8 9 2. 11తో ఏ నెంబర్ అయినా సరే డివిజిబుల్ అవ్వాలి అంటే ఈవెన్ పొజిషన్స్ ఆడ్ పొజిషన్ యొక్క టోటల్ డిఫరెన్స్ అనేది 11తో డివిజిబుల్ అవ్వాలి లేదా 0 అవ్వాలి. ఒకసారి మనం చెక్ చేద్దాం 1 2 3 4 5. సో ఆడ్ పొజిషన్స్ చూద్దాం. ఆడ్ పొజిషన్స్ అంటే ఉన్నాయి ఇక్కడ 1 + 8 + 2 అంటే ఎంత వచ్చింది 11 వచ్చింది. అలా ఈవెన్ పొజిషన్స్ చూస్తే 2 + 9 2 + 9 ఎంత 11. సో డిఫరెన్స్ ఎంత 0. సో కాబట్టి ఓవరాల్గా ఈ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇలా మనం మ్యాచ్ అనేది చేసాం. ఇంక మిగిలింది 2023. సో 2023 7కి డివిజిబుల్ అవుతుందని రాసుకోవచ్చు. లేదు మన క్యాలిక్యులేషన్లో కావాలి అంటే 2023లో లాస్ట్ డిజిట్ని దేంతో మల్టిపుల్ చేయాలి 2తో మల్టిపుల్ చేయాలి. సో 2 3s are ఎంత 6. అప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మైనస్. సో మైనస్ చేస్తే ఎంత వస్తుంది 196. మళ్ళీ లాస్ట్ డిజిట్ని 2తో మల్టిపుల్ చేయాలి. సో అప్పుడు 6 2s are ఎంత 18 పోతే ఎంత వస్తుంది 1 వస్తుంది. సో కాబట్టి ఓవరాల్గా ఇది 7తో డివిజిబుల్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. సో మనకు చెప్పిన డివిజిబిలిటీ రూల్స్. సో ఈ డివిజిబిలిటీ రూల్స్ కానీ నేర్చుకుంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అలాగే నెంబర్ సిస్టంతో ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఈ డివిజిబిలిటీ నేర్చుకుంటే ఎల్సిఎం కానీ అలాగే హెచ్సిఎఫ్ కానీ మీరు ఫ్యాక్టర్స్ మల్టిప్లికేషన్ అని చెప్పి టేబుల్స్ మళ్ళీ అలాగే టోటల్ చేయడం ఎన్ని కష్టం లేదు. జస్ట్ డివిజిబిలిటీ రూల్స్ చేసుకుంటే మన ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఆ వీడియో కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.